ఒక అద్భుతమైన విషయం చెప్పనా, దయ్యాలు బట్టి పిచ్చోడ్లాగా ఉన్న అతన్ని యేసుక్రీస్తు ఒక్క క్షణంలో మార్చేశాడు. అసలు చూస్తేనే కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయే అవతలకంతే. అమ్మాయి సిగ్గుపడుతుంది, అయ్యో వస్త్రహీనుడై నేను ఎంతకాలం నుంచి ఉన్నాను, నా ద్వారా ఎంతమంది గాయపరచబడ్డారని అతడు దుఃఖపడుతున్నాడు. నేను ఒక విషయం చెప్పనా, విడుదల అనేది ఒక ఆశీర్వాదకరమైన విషయం. పలు విధములైన అపవాది బంధకముల నుంచి విడుదల, పలు విధములైన అపవాది యొక్క ప్రేరేపణల నుండి విడుదల. విడుదల పొందిన వారు, రక్షించబడిన వారై పరిశుద్ధాత్మ అభిషేకము చేత ప్రభు అనుగ్రహించి ఒక నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ప్రతి కుటుంబం కూడా బంధకాల నుంచి విడుదల పొంది దేవుని మాట విని దేవుని నీతిని నెరవేర్చి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడిన వారై, ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్న ఒక నిజమైన ఆత్మీయ స్వాతంత్రము కలిగిన వారై పరలోక రాజ్యము కొరకు ప్రయాణిస్తూ జీవించేదే ఒక ఆశీర్వాదకరమైన జీవితం. ఇలాంటి వారికే ఒక నిత్య విడుదల కలగబోతుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే రోజున జరుగుతుంది.